1982 మార్చి 29 పార్టీ గండిపేటలో మొదలైన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఎన్నో అవరోధాలను, కష్టాలను, సుఖాలను దేశాన్ని శాసించే స్టేజీ కూడా దాటిపోయింది. ఈ రోజున అంత అనుభవం ఉండి గత 5 సంవత్సరాలు జరిగిన విధ్వంసాన్ని తిరిగి పోడ్చలేకపోతే ఆ పార్టీ యొక్క ప్రతిష్ట దెబ్బతింటకుండా జాగ్రత్తగా చేసుకుంటూ వస్తున్నారు. అందువల్ల 2 సంవత్సరాలు వీలైంది. దార్శనికుడు మా చంద్రబాబు నాయుడు గారి తెలవ వల్ల ఆయనతో తోడుగా మోడీ గారు, పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ కూడా సహకారం ఇవ్వడం వల్ల జరుగుతోంది. అదీగాక ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి గత 2019 దగ్గర నుంచి 24 వరకు జరిగినటువంటి విధ్వంసం కార్యక్రమాల వల్ల ఇప్పుడు పార్టీ చక్కగా తీర్చిదిద్దగలదని పార్టీల ప్రజలందరూ కూడా, ఓటర్లందరూ భావించి ఏకగ్రీవంగా ఆయనకే ఓటు చేసి ప్రభుత్వాన్ని అప్పచెప్పారు. దానికి తగినట్టుగా ఒక ప్రభుత్వం కానీ, ఒక ఇల్లు కానీ మనగలగాలి అంటే కింద నుంచి పై వరకు అన్నీ కూడా ప్రక్షాళన చేసుకుంటూ కరెక్ట్గా ఉన్నాయా లేవో చూసుకోవాలి. ప్రతి రాయి కరెక్ట్గా ఉందా లేదా, ప్రతి తలుపు కరెక్ట్గా ఉందా లేదా అని ఇంట్లోనే మనం చూసుకోవడానికి 6 నెలలు టైం పడుతుంది. మనకి ఒక ఇల్లు కట్టాలన్నా కూడా 6 నెలల నుంచి సంవత్సరం వరకు టైం పడుతుంది. అలాంటప్పుడు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాలని కలుపుకొని, అందరి నాయకుల్ని కలుపుకొని, కూటమి వాళ్ళందరినీ కలుపుకొని కూడా ముందుకెళ్ళాలంటే చాలా టైం పడుతుంది. 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు చాలదు, కనీసం 20 సంవత్సరాలు ఉంటాయి. కానీ మన యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందదు. రాష్ట్రం అభివృద్ధి చెందితే ప్రతి ఒక్కరి జీవితాలు కూడా సుఖమయంగా ఉంటాయి. ప్రతి కుటుంబ పెద్ద కూడా ఆశించేది అదే. అందుకనే వారి లెక్క ప్రకారంగా ప్రతి కుటుంబంలో వాళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా ఆయన ఎన్నుకుని 2 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలకి చేయూతనిచ్చారు. మరి ఇప్పుడు వైసీపీ నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినోత్సవం, ప్రజలకు వెన్నుపోటు పొడిచి 2 ఏళ్ళు అయిందని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు కదా, దానికి మీరేమంటారు? నేను అనేది ఏమీ లేదండి. ప్రజలకి మనం సమాధానం అందరికీ చెప్పలేము. వాళ్ళందరూ ఏకగ్రీవంగా ఎన్నుకున్న తర్వాత ఎవరేమనుకున్నా దానికి ఏమీ లేదు. ఇలా 20 సంవత్సరాలు జరిగిన తర్వాత అప్పుడు ఒక రూపు వస్తుంది. అంతేగాని ఒక 2 నెలల్లో ఇల్లు కట్టేయమంటే 20 బస్తాల ఇసుకను 2 బస్తాలు సిమెంట్ వేసి కడతారు. అది పెట్టిన 2 నెలలకో నెలకో ఎప్పుడో కూలిపోతుంది. అలా కాకుండా ఏ పాళ్ళల్లో ఏది వేస్తే కూర బాగుంటుంది, పచ్చడి బాగుంటుందని దానికే మనం బహుళంత ఆలోచిస్తాం గంట. అలాంటప్పుడు రాష్ట్రం యొక్క అభివృద్ధి కావాలంటే అన్ని రంగాల్లోనూ ప్రతి రంగాన్ని చూసుకోవాలి. ఒకరు 10 రంగాలు ఉన్నాయి లేకపోతే 5 రంగాలు ఉన్నాయి అనడానికి లేవు. కాబట్టి ఎన్నో రంగాలు ఉన్నాయి. ఈ అన్ని రంగాల్ని సమన్వయంతో చూసుకుంటూ అందరినీ కలుస్తూ వారి యొక్క సలహాలు కూడా తీసుకుంటూ ప్రజల సలహాల మీద నిర్మించేటటువంటి ప్రజా రాజధాని అమరావతి అద్భుతంగా చేస్తున్నారు. మరి కూటమి ప్రభుత్వంలో ఎన్నో హామీలు ఇచ్చింది. ముఖ్యంగా అమరావతి, పోలవరం అనేవి అతిపెద్ద హామీలు, ఆంధ్రుల కళ నెరవేర్చే హామీలు. మరి ఈ హామీలు నెరవేరుతాయంటారా కూటమి ప్రభుత్వంలో? తప్పకుండా. ఎందుకంటే సెంట్రల్లో డబుల్ ఇంజిన్ ఉంది, ఇక్కడ ట్రిపుల్ ఇంజిన్ ఉంది. ట్రిపుల్ ఇంజిన్ అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఎవరు శక్తివంచన లేకుండా 15 గంటల నుంచి 18 గంటల వరకు పనిచేస్తున్నారు. దేనికి అంటే ముందుగా ఈ యొక్క పోలవరం కానీ అమరావతి, ఎందుకంటే ప్రతి వాళ్ళని ఎవరన్నా వెళ్ళి అడిగితే మీ రాజధాని ఎక్కడ అంటే ఇండియాకి అయితే ఢిల్లీ అని చెప్తాం, మరి ఆంధ్రాకి ఎక్కడని చెప్తాం. ఆంధ్ర ఆత్మగౌరవం కోసం ఈ పార్టీ పెట్టిన కీర్తిశేషులు ఎన్టీ రామారావు గారి ఆశల ఫలకం ఏంటంటే సమాజమే దేవాలయం, ప్రజలే నా దేవుళ్ళు అని చెప్పి అనే ఒక కేటలాగ్తో నినాదంతో ఆయన ముందు బయటకు వచ్చారు. కాబట్టి ఆ పేద ప్రజల యొక్క సంసిద్ధత, వారి యొక్క ధర్మాచరణకి, వారి యొక్క ప్రజాభిమానానికి చాటి చెప్పేటటువంటి 2 రూపాయల బియ్యం పథకం మొట్టమొదట్లో పెట్టింది. ఇంతకాలం అంతకుముందు 47 సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ కూడా ఇలాంటి పథకాలు పెట్టలా. వాళ్ళు ఒకటే అన్నారు, గరీబీ హఠావో అన్నారే కానీ 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ ఇలాంటి సామాన్యమైనటువంటి పథకాలను ఎవరూ కూడా పెట్టలేదు. దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాన్ని మోడరైజింగ్ చేసినట్టు చంద్రబాబు గారు దానికి సరైన నాయకుడు అని చెప్పి ఓట్లు వేసి గెలిపించి ప్రభుత్వం నిలబెట్టగలరని చెప్పి ప్రజలందరికీ ఆశగా ఉంది. మరి ప్రజల్ని కూటమి ప్రభుత్వం మోసం చేసింది, ఇచ్చిన హామీలన్నీ తొంగలో తొక్కింది. 2 ఏళ్ళలో చెప్పుకోదగ్గ పరిపాలన ఏమీ లేదు, సంక్షేమాలు లేవు, అభివృద్ధి లేదు, ఉద్యోగాలు లేవు, పెట్టుబడులు లేవు. అన్నీ మేము చేసినవే వాళ్ళు పబ్లిసిటీ చేసుకున్నారు తప్పితే 2 ఏళ్ళలో కూటమి ప్రభుత్వం 0 అంటున్నారు వైసీపీ నాయకులు. మీరేమంటారు దీనికి? ఎవరు ఏమన్నా ఏం చేసినా కూడా టీవీలో రిమోట్ ఛానల్ మార్చినంత ఈజీగా అయితే ప్రభుత్వం అయితే జరగదు. చెప్పాను కదా ఇందాక, 6 నెలల్లో కట్టడానికే ఇల్లు చాలా అవస్థలు పడుతున్నారు. ఒక ఇల్లు కట్టడానికి, ఒక రాష్ట్రాన్ని నిర్మించడానికి బోళ్ళంత శ్రమ, శక్తి, సహనం కూడా కావాలి. వెయిట్ అండ్ సీ
తప్పకుండా చంద్రబాబు గారు త్రిపుల్ ఇంజన్ తప్పకుండా పనిచేస్తుంది. పవన్ కళ్యాణ్ గారు మంచి తోడిస్తున్నారు. లోకేష్ గారు కూడా వేగంగా నిర్ణయాలు తీసుకుని పనులు జరిగేలాగా చూస్తున్నారు. కానీ నిర్ణయాల కంటే స్పీడ్గా కూడా ఆ యొక్క పనులు జరుగుతున్నాయి. అందువల్ల ఎంతో ప్రభుత్వాలు వాళ్ళ మీద నమ్మకంతో వస్తున్నాయి. ఎందుకంటే ఇంతకుముందు కూడా అమెరికా లెవెల్లో ఆయన చేసినటువంటి కృషి బిల్ క్లింటన్గా తీసుకొచ్చారు. అలాగే హైదరాబాద్ ఇవన్నీ చెప్పుకోవడం అనేది గొప్పతనం కాదు, చేసి చూపించడం గొప్పతనం. కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చక్కగా అన్ని పనులు పూర్తి చేస్తుంది. మరి 2029లో మేమే అధికారంలోకి వస్తామని వైసీపీ చెప్తుంది. కూటమి ప్రభుత్వం ఇంకొక 3 టర్ముల వరకు, అంటే ఇంకో 2-3 టర్ములు, అంటే 10-15 ఏళ్ళు అవకాశం ఇవ్వండి, రాష్ట్రాన్ని ఒక స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. అంటే ఎవరు వచ్చే అవకాశం ఉంది? 2029 మళ్ళీ ఎవరు చక్రం తిప్పుతారంటారు మీరైతే ఫైనల్గా? చంద్రబాబు గారు తప్పకుండా తిప్పుతారు. తప్పకుండా ప్రభుత్వం వస్తుంది. దానికి ఎటువంటి ఢోకా లేదు.